శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి, నేను మీ రామకృష్ణ నిహాల్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈ నెల 20వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమంలో ఈ 1, 10, 19, 28వ తేదీలలో జన్మించినటువంటి వారు ఈ శని హోమంలో పాల్గొని అదృష్టవంతులు కావాలి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఈ 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారు సూర్యవర్గానికి సంబంధించినటువంటి నంబర్లు. అంటే సూర్యుడు వీళ్ళకి అధిపతిగా ఉంటాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సూర్యునికి సంబంధించిన నంబర్లు ఇవన్నీ. 1వ తారీఖు కానీ, 10వ తారీఖు కానీ, 19 కానీ, 28 కానీ, ఇవి సూర్య భగవానునికి సంబంధించినటువంటి నెంబర్లు. ఈ నెంబర్లలో పుట్టినటువంటి వారు 2024లోకి అడుగు పెడితే ఈ 2024 అనేది కూడా 8వ నంబర్ వస్తుంది. 24ను మొత్తం కుడితే మొత్తం 6వ నంబర్ వస్తుంది. ఈ 8కి 6కు ఈ 1 పడదు. 1వ సిరీస్ మొత్తం పడదు. 1, 10, 19, 28 పడదు. కాబట్టి ఈ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు వీళ్ళకి ఏంటంటే నష్టం ఎక్కువగా వాటిల్తో ఉంటుంది. చాలామంది ఎంత హోప్స్ పెట్టుకున్నారండి ఉద్యోగ అవకాశాల కోసం. ప్రభుత్వాలు మారిపోయినాయి, నోటిఫికేషన్ పడుతుంది, చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. కొన్ని వేల మందికి, లక్షల మందికి ఎస్ఐ, కానిస్టేబుల్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, రైల్వే డిపార్ట్మెంట్లో రకరకాల ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ పడుతున్నాయి ఇప్పుడు 2024 సంవత్సరంలో. ఇక్కడ ఈ 24 సంవత్సరంలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ సిరీస్లో గనక వాళ్ళు ఉన్నట్టయితే వారికి ఉద్యోగాలు మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సూర్య భగవానుడు ఏమంటాడంటే, నీకు ఉద్యోగం నేను ఇప్పిస్తాను అంటాడు. శని భగవానుడు అంటాడు, నువ్వు ఉద్యోగం ఎట్లా ఇప్పిస్తానా, నేను ఇప్పిస్తానంటావు కానీ నేను ఉద్యోగం ఇవ్వకుండా చేస్తాను అంటాడు శనీశ్వరుడు. వీళ్ళిద్దరి మధ్య వైరం చూడండి. వీళ్ళిద్దరి మధ్య ఆ వ్యక్తి, పుట్టినటువంటి వ్యక్తి ఆగమైపోతుంటాడు. నువ్వు ఎట్లివో నేను చూస్తాను, నీ ఉద్యోగం నువ్వు ఎట్లివో నువ్వు చూస్తానంటే, నేను లోపలికి రానివ్వను అంటాడు. నేను ఇంటర్వ్యూనే అటెండ్ చేయనివ్వను అంటాడు. అసలు నీకు కాల్ లెటరే పంపించను అంటాడు శనీశ్వరుడు. నేను డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా అంటాడు. లేదు, నువ్వు ఎంత అపాయింట్మెంట్ చేసినా అసలు నన్ను దాటుకునే రావాలి, ఎందుకంటే దానికి నేనే అధిపతిని. ఈ సంవత్సరంలో నేనే అధిపతిని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారిది ఏమన్నా నడుస్తా ఇప్పుడు? అంటే తను ఏదైనా చేయాలనుకుంటే అతను అడ్డుపడ్డప్పుడు అతను చేయగలుగుతాడా? అతను ఓకే అంటేనే అతను చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. అంతేకాని ఇతని ఆధ్వర్యంలో నడిచినప్పుడు, ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రితో పని నడవదు, చాలా తక్కువ నడుస్తుంది. ఒకవేళ నడిచినా తను ఒప్పుకుంటేనే నడుస్తుందండి, తను ఒప్పుకోకపోతే నడవదు. అలాగా శనీశ్వరునికి రవికి మధ్య వ్యత్యాసం అదేనండి. నేను ఉద్యోగం ఇప్పిస్తానని రవి అంటాడు, ఈ శని ఇవ్వనంటాడు. ఈ ఇద్దరి మధ్య తగాదా. మరి ఆధిపత్యం ఎవరు వహిస్తారంటే శనీశ్వరుడే. ఇతనికే ఓటింగ్ పడుతుంది. అట్లా ఈ శనికి సంబంధించినటువంటి ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి 1, 10, 19, 28వ తేదీలలో పుట్టినటువంటి వారి మీద. ఈ 2024 ఉద్యోగ విషయానికే కాదండి, వ్యాపారంలో కూడా దేదీవ్యమానంగా ఎదిగినటువంటి వ్యాపారం నిదానంగా తగ్గుకుంటూ 3 సంవత్సరాల్లో కొలాప్స్ అయిపోతుంది. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, మానసిక సమస్యలు ఏర్పడతాయి, హెల్త్ దినదినం అభివృద్ధి కాకుండా డిక్రీజ్ అయిపోతుంటుంది, హెల్త్ సమస్యలు వస్తుంటాయి, కొత్త వ్యాధులు చేపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. రకరకాల సమస్యలు అండి. ఇది ఒకటే కాదు, ఇది కేవలం నా రీసెర్చ్, నా అనుభవంతో చెప్పినటువంటి విషయాలు మాత్రమేనండి. దీన్ని మీరు పరిగణలోకి తీసుకోండి, ఎందుకంటే నా రీసెర్చ్ గొప్పది. నేను 27, 28 సంవత్సరాలు ఈ రీసెర్చ్లో ఉన్నాను. ప్రతి సంవత్సరానికి ఏ తేదీలలో బాగుపడతారు, ఎవరు బాగుపడతారు, ఎవరికి నష్టాలు వస్తాయి, ఎవరికి కష్టాలు వస్తాయి, ఎవరు విజయవంతంగా ముందుకు నడుస్తారు అనే ఉద్దేశంతో నేను అన్ని రీసెర్చ్ చేసి చెప్తున్నాను. కాబట్టి మీకు ప్రాబ్లం లేకుండా నేను చేస్తాను. సమస్య ఉందని చెప్తున్నాను, కానీ సమస్యను తీర్చగల శక్తి నా దగ్గర ఉంది, నేను చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను. 1, 10, 19, 28వ తేదీలలో పుట్టినటువంటి వారికి 2024 సంవత్సరంలో కలిసి వచ్చే విధంగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, శనిని శాంతింపజేయాలి. శనిని శాంతింపజేస్తే, శని హోమం జరిపిస్తే శని మన వైపు చూడడు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి శాస్త్రం, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి శాస్త్రం,
శనిని హోమంతోనే స్పందించే విధంగా చేయాలి. శని హోమం జరిపించాలి. నువ్వు ముక్కోటి దేవతలను ఏ దేవుడిని పూజించినా కూడా శని ఆపడమ్మా. నేను చెప్పేది అది. నువ్వు రికమెండేషన్స్ తీసుకొచ్చి పరమశివుని ద్వారానో, మహావిష్ణువు ద్వారానో, వెంకటేశ్వర స్వామి పూజలు చేసో శనిని నువ్వు కాకబట్టాలని, శని నుండి తప్పించుకోవాలంటే నీ వల్ల కాదు. వాళ్ళకే శని బట్టి వాళ్ళే రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముక్కోటి దేవతల మాట వినడు శనీశ్వరుడు, గుర్తుపెట్టుకోండి. ఎవరి మాట వినడు. కానీ శనిని శాంతింపజేసే ఏకైక మార్గం ఏంటంటే, శని కుంభరాశిలోకి వచ్చాడు. 30 సంవత్సరాలు తిరుగుతూ తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. శని ఆఫీసులో ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తాడు, ఇంటికి వచ్చి కలిస్తే ఒకలాగా ప్రవర్తిస్తాడు. ఎవరైనా అంతే. ఇప్పుడు నేను ఒక పెద్ద ఆఫీసర్ అనుకోండి, ఆఫీసులో కలిసి మాట్లాడితే అది వేరే ఉంటుంది. అదే ఇంటికి వచ్చి మాట్లాడారు అనుకోండి, కొంచెం మనకు డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం ఏదైనా విషయం చర్చించాలని కూడా కొంచెం ఈజీగా మంచిగా ఆ పనులు పూర్తవడానికి ఇల్లు, పని పూర్తి కాకపోవడానికి ఆఫీస్ పని చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది సహజంగా జరిగే విషయమే ఇది. కాబట్టి ఏంటంటే, శనీశ్వరుడు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మనం అతనికి శని హోమం జరిపించి, అయ్యా శనీశ్వరుడా నన్ను మన్నించు, నేను చేసినటువంటి కర్మలు తప్పులు ఉంటే నన్ను క్షమించు, నాకు ఒక మోక్ష మార్గాన్ని ఇవ్వు భగవంతుడు అని చెప్పేసి ఆ శనిని మనం కాకాబట్టాం అనుకోండి, మనకి ఇంకే ప్రాబ్లం ఉండదండి. అందుకే జనవరి 20వ తారీఖున శని హోమం అన్నది కూడా నేను తలపెట్టబోతున్నాను. 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28వ తేదీలలో పుట్టినవారు ఈ శని హోమంలో పాల్గొనండి. మీరు ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఈ స్లాట్లు బుక్ చేసుకోండి. అదేవిధంగా సింహరాశి వారు, మకర, కుంభ, మీనరాశి వారు, కర్కాటక, వృశ్చిక రాశి వారు తప్పకుండా ఈ శని హోమంలో పాల్గొనండి. ఇది అద్భుతమైనటువంటి అవకాశంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ శని హోమంలో చేయడం ద్వారా మీకు శని హోమం జరిపించడం వల్ల మళ్ళీ 30 సంవత్సరాల వరకు శని వైపు మీ వైపు కన్నెత్తి కూడా చూడడు. మీకు ఒక మోక్ష మార్గాన్ని అన్వేషించి ఇస్తాడు. మీకు ఎక్కడ కూడా విజయం వచ్చే విధంగానే ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ, ఆస్తి నష్టం కానీ, కోర్టు కేసులు కానీ, వీటినన్నిటి నుండి మోక్ష మార్గాన్ని ప్రదర్శించి మీకు ఇచ్చేటువంటి వాడు శనీశ్వరుడు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. జనవరి 20వ తారీఖు మర్చిపోకుండా మీరు ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి గుర్తు చేస్తారు, వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి చెప్పించండి. ఆ రోజు శని హోమం జరిపించుకోండి, మంచి జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.